దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? రోమపత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ పెట్టండి. నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దేవుని సహాయంతో. రోమపత్రిక 3:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడునూ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఈరోజు క్లియర్గా అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఎందుకు ఇచ్చాడు దేవుడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా సినాయి పర్వతం మీద ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రం అనేది లేకపోతే అందరూ మంచివాళ్ళే కదండి. అంటే రూల్స్ అనేవి లేవనుకోండి, రూల్స్ అనేవి లేకున్నప్పుడు అందరూ ఆటోమేటిక్గా అందరూ అర్హులే. కానీ రూల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రూల్కి తగినట్టు ఉన్న వాళ్ళే అర్హులవుతారు. సో ధర్మశాస్త్రం ముందు వరకు కూడా రూల్స్ లేవు, నియమాలు లేవు. ఒకటే దేవునికి ప్లీజ్గా ఉండాలి. అది ప్రజలు డిస్క్వాలిఫై అయిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనే ఒక విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ప్రజల చాయిస్ అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఆజ్ఞ మాత్రమే కాదండి, బలవంతంగా రుద్దుతుంది కాదు ధర్మశాస్త్రం. చాయిస్. ఇదిగో నువ్వు నరహత్య చేయకూడదయ్యా, ఇది చాయిస్. చేయకూడదు అని చెప్పాడు, నిజమే. కానీ చేయకూడదు అనేది ఎవరు చెప్తున్నారు? ఈ మాట దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని మాటకి లోబడాలో లోబడకపోవడదో మన ఇష్టం. ఇట్స్ ఎ చాయిస్. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందంటే మనం ఎంత బలహీనలమో మనకు అర్థమైంది. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తున్నాయి అంటే పాపం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే నరహత్య అనేది పాపము, దొంగతనం పాపము, వ్యభిచరించటం పాపము. హల్లెలూయా. సో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా అవరంట. అదేంటి, అదెలా? ఇంకా మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే చూడండి, ప్రజలు ఎలా అయిపోయారంటే ఒక ఆజ్ఞ వస్తేనండి దానికి బైపాస్ కనుక్కుంటారు. ఒక రూల్ వచ్చిందనుకోండి, ఒక చట్టం వస్తే ఆ చట్టానికి లొసుగులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక చట్టాన్ని చేశాడు. అయ్యా మీరు గనక ఒకవేళ తొందరపడి ఎవరన్నా మీరితే, ఎవరన్నా తిడితే, ఎవరన్నా వ్యర్థుడా అంటే, ఎవరన్నా మీరు హత్య చేస్తే దీనికి ఇది ప్రత్యామ్నాయం అని దేవుడు కొన్ని ప్రత్యామ్నాయాలు చెప్పాడు. ఎవరైనా అపరిశుద్ధుడైతే ఇదిగో ఇలా శుద్ధి చేసుకోండి, ఎవరైనా తొందరపడితే ఇలా మార్గం ఉంది అని చెప్తే వీరేం చేశారు? ప్రజలు అదే మార్గం, రోజు తప్పు చేయటం, రోజు శుద్ధి చేసుకోవటం, రోజు తప్పు చేయటం, పాప పరిహారత బలి చేయటం, రోజు తప్పు చేయటం, అపరాధ పరిహారత బలి చేయటం, రోజు తప్పు చేయటం, సమాధానార్థ పరిహారత బలి చేయటం. అంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు? వాళ్ళ తప్పులు కవర్ చేసుకుంటానికి వాడుకుంటున్నారు. దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి? పాపం అంటే ఏంటో తెలియటం కోసం ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపాన్ని ఎస్కేప్ అవటానికి వాడుకుంటున్నారు. ఇది జరిగింది. సో ఇప్పుడు ధర్మశాస్త్ర క్రియల మూలంగా మనం ఎలా నీతిమంతులం అవుతాం? రోజు తప్పు చేస్తాం, రోజు బలిచ్చుకుంటాం. సో ఇంకా వాట్స్ ద యూజ్? రాత్రికి మనం నీతిమంతులం అవుతాం అంతే. ఎలా అవుతాం? ఇంటెన్షన్స్తో చేస్తుంటే. సో అర్థమైందండి, ధర్మశాస్త్రం వలన ఎప్పటికీ నీతిమంతులుగా మనము అవ్వలేము. పగలల్లా పాపపు సొమ్ము చేసి సంపాదించుకొచ్చి రాత్రిపూట ఒక కానుకేస్తే అయిపోద్ది అనుకునే కాన్సెప్ట్ అనమాట అది. సో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా క్రియల మూలంగా అవ్వం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే 21లో ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి. ఈ యాక్చువల్గా చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ. అంటే ఇవి అందరికీ అర్థం కాదనమాట. అందరికీ అర్థం కాదంటే అది అంతే, వాక్యం అది మర్మంగా ఉన్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే పాత నిబంధన కాలంలో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? 10 ఆజ్ఞలు మన ఇంట్లో తగిలించుకొని ఆ 10 ఆజ్ఞలు నెరవేరిస్తే నేను నీతిమంతుని అవుతానంటే నో, అసలు ఆ విధానమే కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా అబ్రహాం ఉన్నాడు.
అబ్రహాం గారి కాలంలో ధర్మశాస్త్రం లేదు, కానీ అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలా అయ్యాడు నీతిమంతుడు? విశ్వాస మూలంగా. అదే రానున్న రోజుల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు రోమాపత్రిక అంతా అదే, ధర్మశాస్త్రము కాదు విశ్వాసము అని చెప్తుంది రోమాపత్రిక. రోమపత్రికను మనం మొత్తం చదివితే స్టార్టింగ్ దగ్గరగా 8-9 అధ్యాయాల వరకు కూడా ధర్మశాస్త్రం క్రియల మూలముగా మనము నీతిమంతులము కాము, విశ్వాసం మూలముగానే నీతిమంతులుగా అవుతాం. నేనేం చేయాలి ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి? నువ్వేం చేయకపోయినా దేవుణ్ణి ఎందుకు సంతోషించి నీకు రక్షణ ఇచ్చాడు. ఆ స్టేట్లో నువ్వు ఉండు, దేవుని సంతోషపెడుతూ జీవించు. హల్లెలూయా. నేను సంతోషపెడితేనే దేవుడు ఏదో చేస్తాడు కాదు, అసలు నువ్వేం చేయకుండానే నేను దేవుడు మెచ్చుకొని నీకు రక్షణ ఇచ్చాడు. అది యేసయ్య ఇచ్చిన ఉచితమైన కృప. దాన్ని కూడా రానున్న దినాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సో ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నువ్వు పాపివి అని చెప్పింది. హల్లెలూయా. సో ధర్మశాస్త్రం ద్వారా మనం పాపిమని తెలుసుకొని యేసయ్య వైపు మరల్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయ్యా మేము బలహీనలం, ఈ నెరవేర్చలేకపోతున్నామని దేవుని వైపు చూడాలన్నదే ధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ధర్మశాస్త్రమునకు వేరైన నీతి ఒకటి ఉంది, అది విశ్వాసము వలన వచ్చు నీతి. హల్లెలూయా. వీటన్నిటిని కూడా ప్రతిరోజు మీరు ధ్యానం చేయండి, వినండి చక్కగా. అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. హల్లెలూయా. సో ధర్మశాస్త్రము వలన మనము పాపులము, బలహీనలమని తెలుస్తుంది. దాని ద్వారా కాదు, విశ్వాసం ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడతామన్న సత్యం కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.